నమస్తేనండి. సో, ఇక్కడ రైతొచ్చేసి ఈ ఉల్లి సాగు అయితే ఆనియన్ ఫార్మింగ్ అనేది చేస్తా ఉన్నాడు. ఎక్కువ మొత్తంలో గాకుండా ఇంటికాడ ఉపయోగానికి రావడానికి ఇంటికాడ సరిపడే ఉల్లి సాగనేది చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఆర్గానిక్ విధంగా చేయడం జరుగుతుంది. ఎలాంటి రాసాయనిక ఎరువులు కావచ్చు, అదేవిధంగా ఏం స్ప్రేలు గాని మందులు వాడకుండా ఈ ఉల్లి సాగనేది చేయడం జరుగుతుంది. వాటర్ తక్కువ ఉండడం వల్ల మనకు ఈ తక్కువ మోతాదులో చేసినని ఈ రైతు చెప్పడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మంచి దుక్కిలో ఎరువులు వేయడం జరిగిందన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సీడ్ ఏదైతే మనకు ఈ ఇంటికాడనే ఈ సీడ్ డెవలప్ చేయడం అనేది నారు డెవలప్ చేసి పెట్టుకోవడం జరిగిందని చెప్తా ఉన్నాడు. సో, దీంట్లో ఇప్పుడు వేసేది వచ్చేసి బూడిద ఏదైతే మనకు వంట అయిపోయిన తర్వాత మిగిలిన బూడిద, అదేవిధంగా పశువుల ఎరువు, మేకల ఎరువు అనేది చల్లడం జరుగుతుంది. ఈ రెండుటి వల్ల మేకల ఎరువుతో మనకు కాయ సైజు కింద ఉన్న ఈ గడ్డ సైజు మంచిగా రావడానికి పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ బూడిదతో కొద్ది వరకు వచ్చే తెగుళ్ళుని తట్టుకుంటుందనేది ఈ రైతు చెప్పడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.